కనిపిస్తున్న ఈ 500 అపార్ట్మెంట్స్ కి నేను చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ని. మై నేమ్ ఈజ్ బోస్ చంద్రబోస్, సుభాష్ చంద్రబోస్. నన్ను దాటి చీమ కూడా ఈ ఫ్లాట్స్ లోకి దూరలేదు. 24 గంటలు నేను నా క్రూ అందరం సైనికుల్లా పహారా కాస్తుంటాం. అరే వా, టీవీ ఫర్నిష్డ్ బాగానే ఉంది ఇల్లు. రావడం గురుగారి దర్శనం. ఈ బ్రహ్మాండమైన కొంపండి. రూమ్ అది బాగానే ఉంది. రండిరా, మళ్ళీ ఇంకోటి పిలవాలి ఒకటి వచ్చి. అది ఉందిరా. అక్క, ఎదురింట్లోకి ఎవరో వచ్చినట్టున్నారే. బ్యాచిలర్స్ లో ఉన్నారే. కాదనుకుంటా, ఫ్యామిలీలా ఉంది. బ్యాచిలర్స్ అయితే బాగుంటుంది. అక్క, బ్యాచిలర్సే. ఏంటి అంత ఎగ్జైట్మెంట్? ఒక్కడైనా చూడదగ్గవాడు ఉన్నాడంటావా? అక్క ఏ డ్రమ్ముగాడు వచ్చాడు అనుకో, నువ్వు చూసుకోవే. చా, నువ్వు చింపాంజీ మొహపని చూసుకుంటావా? చిచి, నేనా? నీలాంటి దానికి ఊతే గాల్లో లేచిపోయి బక్కోడే కరెక్టే. సరే, నేను బక్కోడిని చేసుకుంటాను, నువ్వు దొంగ కోళ్ళు పట్టుకుంటావు చేసుకో. వాడు నీకు బాగా సూట్ అవుతాడులే. నిన్ను అయినా ఈ సిరికి నచ్చాలంటే మంచి బాడీ ఉండాలి, సూపర్ హ్యాండ్స్ ఉండాలి, చక్కటి హైట్ ఉండాలి, క్యూట్ స్మైల్ ఉండాలి, మొత్తానికి హ్యాండ్సమ్గా ఉండాలి. వాడిని తీసుకొని ఊళ్ళోకి వెళ్తుంటే అందరూ నా మగునే చూడాలి. అలాంటి వాడు ఈ సిరికి ఇష్టం. తొక్కేం కాదు, నీకెవ్వడైనా ఒకటేనే, ఎందుకంటే నువ్వు డ్రమ్లా ఉంటావు కదా. డ్రమ్ పోవే. అమ్మాయిలు పూలు పట్టుకెళ్ళండి. ఏంటి అంకుల్, ఇవాళ చాలా హుషారుగా ఉన్నారు. లెజెండ్ సినిమాలో బాలకృష్ణలా, మన్మధుడులో నాగార్జునలా, రేసు గుర్రంలో గుర్రంలా, అదే బన్నీలా హుషారుగా ఉన్నా. నేను పొద్దున్నే లేచి చద్దన్నంలో పెరుగు కలుపుకొని మిరపకాయ కొరుక్కుంటూ ఉల్లిపాయ తింటూ ఉండటం వల్లే నేనింత హుషారుగా కనబడుతున్నా. అదన్నమాట మీ హుషారుకి కారణం. అంకుల్, మా ఎదురింట్లోకి బ్యాచిలర్స్ వచ్చారు కదా, ఎంతమంది? 4. అందంగా ఉంటారా? చాలా అందంగా ఉంటారు. చాలా రొమాంటిక్ గా ఉంటారా? ఎంతో రొమాంటిక్ గా ఉంటారు. అదే అపార్ట్మెంట్ లో అందరితో కలిసిమెలిసి ఉంటారా అని. ఉంటారు, మాకు తెలుసులే. ట్రాన్స్ లో తీసుకెళ్లిపోయారు. పువ్వు పెట్టి ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేశారు. చిరాకు వచ్చేస్తుందిరా. అరగంట నుంచి చూస్తున్నాను, నేనేమో నా పేకల్లో రాణి కోసం వెయిట్ చేస్తున్నాను. నా ఆటలో రాణి వచ్చింది. షో అయిపోయింది అక్కడ. షో అయిపోయింది.
అందుకే అంటారా ప్యాక్ వచ్చినప్పుడే ఆడాలి, రానప్పుడే ఆడకూడదు. నేను ఇలా షో కొట్టాను, మీరు ఏమైనా చూసి గుర్తుపట్టారేంట్రా? ఎవడరా మీరంతా కడతారంటే ప్యాక్. బ్యాచులర్స్ వచ్చారండి, ప్లీజ్ బయట ఉన్నారంట. ఒకసారి వెళ్ళి చూద్దామే. వస్తుందిరా. కనబడుతుంది, కంగారు పడగా. ఈసారి మాత్రం వదిలేదు లేదురా. ఏదిరా వస్తుందిరా. టైం అంతా వేస్ట్. ఏది ఎత్తిపోయారబ్బా, వస్తుండాలే. పంజుడు దొంగ వచ్చిందా? ఉండు నీ పని చెప్తా. అబ్బా ఎంత గట్టిగా ఉంటుందో. స్వామి, మా అక్కలో నవరసాలు ఉన్నాయి కదా, దీనికి బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు వస్తాడా ఎవడొస్తాడా అని నా ఆలోచన. దేవుడా, నువ్వు ఉన్నావో లేవో నాకు తెలియదు కానీ ఉంటే మాత్రం మా అక్కకి ఏం మోసగాడినో నట్టెట్లో ముంచేవాడినో. స్వామి, అన్నిటికన్నా ముందు దీనికి చిక్కకుండా లైన్ వేసి పడగొట్టేవాడు కావాలి. లేదంటే వాడిని అన్నయ్య అని వాడిలో ఉన్న హుషారంతా హుస్సేన్ సాగర్లో కలుపుతుంది. చూడు చూడు స్వామి, ఏం కులుకుతుందో, ఏం ఊయలు పడుతుందో. స్వామి, నా ఈ ఒక్క కోరిక తీర్చు స్వామి. నేను ఏమీ కోరను, కానీ మా అక్కకు మాత్రం మోసం చేసేవాడే కావాలి. నాకు మాత్రం మంచి యువరాజు లాంటి అందగాడు వచ్చేలా చూడు స్వామి. నా కోరిక తీర్చావా స్వామి? నా కోరిక తీరిస్తే నీకు 120 టెంకాయలు కొడతాను. ప్లీజ్ ప్లీజ్ స్వామి. ఏంటే కొనుక్కుంటున్నావు? ఏం లేదు. ఆహాహా, నాకేం తెలియదు అనుకోకు. దీనికి ఎవడో ఒకటి దొరికితే ఇది ఇంట్లోంచి వెళ్ళిపోతే హ్యాపీగా నేను ఉండొచ్చు అనుకుంటున్నావు కాదు? అది జరగని పని. నువ్వు అలాగే అంటుండు, ఖచ్చితంగా ఎవడో ఒకడు వచ్చి బాల్తో కొట్టిస్తాడు. అక్క, బాయ్ ఫ్రెండ్ ఉంటే ఎంత బాగుంటుందో తెలుసు కదా. బాయ్ ఫ్రెండా? బాయ్ ఫ్రెండా? ఎలా పడుకున్నాడు చూడు. ఛీ, పందిలాక పడుకున్నాడు. రే, ఈరోజు నీకుందరా, రాత్రి చూపిస్తాను నీకు. రాత్రి దొరికేవరా ఒక్కడివి, చూపిస్తా ఈరోజు తడాకేంటో. నీకెందుకరా దుప్పటి, తోడు మంది ఎదవా.
మనిషి రక్తం తాగాలనుందిరా. కలగనవా పడుకో. ఏమైందిరా? మనిషి రక్తం కావాలి కావాలి. కలగన్నావా పడుకో. ఎక్కడికి వెళ్తున్నావు?
కాళ్ళు పట్టుకుంటాను రా, నన్ను వదిలేరా, నీ కాళ్ళు పట్టుకుంటాను రా, నన్ను వదిలే. ఏయ్, నీకు పెళ్లి కాలేదు, నాకు పెళ్లి కాలేదు. నీ రక్తం తాతాన్రా, నీ రక్తం తాతాన్రా, నేను వదలరా. నువ్వు నాటకాలాడుతున్నావు, నువ్వు నాటకాలాడుతున్నావు, నువ్వు నాటకాలాడుతున్నావు రా. నన్నే దాస్తారా? రేయ్, నీ రక్తం తాతాను. కూర్చో కూర్చో. అమ్మో అమ్మో అమ్మో, ఈ రూమ్ లో ఉండకూడదు, అమ్మో, జీవితంలో రాను. అమ్మో గేజ్ గడు ఏంటి అంత బిజీగా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు ఏంటో? ఏం చేస్తున్నావురా నీ? చూడరా, ఏం చేస్తున్నావురా? ఎప్పుడు వచ్చావురా? అరగంట అయింది వచ్చి. భయపడి చచ్చాను రా బాబు. వెళ్ళి పడుకోరా బాబు, తొందరగా పడుకో. పడుకుందాం పడుకుందాం, ఇద్దరం కలిసి పడుకుందాం. నేను స్నానం చేసి వస్తారా? నాన్నా, ఏంటది? నా బంగారు కొండ. నా అనుష్కారా, రే రోజు రోజుకి పెరిగే కొద్ది అన్నం కూడా పెరిగిపోతుందిరా. అంతేరా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 40 years వచ్చిన తర్వాత కూడా చాలా నీట్ గా లవర్ బాయ్ లా కనబడతాడు. అలాగే అనుష్క కూడా 60 years వచ్చిన తర్వాత కూడా చాలా క్యూట్ గా హాట్ గా కనబడుతుంది. అది అనుష్క అంటే. ఏమైనారా, అనుష్క అరేబియన్ గుర్ర లాంటిదిరా. ఎన్ని కొండలెక్కితే వస్తారా అలాంటి పిక్కలు? ఏంటి? మహేష్ బాబు అన్నాడు కాబట్టి మేము అన్నావు. రే మా జేజమ్మ కాదురా, నా బంగారు కొండ. 24 క్యారెట్లు, మిల్క్ బ్యూటీ, మా బంగారం. నీ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయిందిరా. పోరా నీకు అసీవా. ఒరే మామ, ఇక్కడ నుంచి వెళ్ళిపోతారా, నీకు దండం పెడతా. ఒరే రాత్రి కాగానే దయ్యం పట్టినట్టుంది. ఒరే నీకు దండం పెడతారా. ఒరే బాబు వెళ్దాం బారా. లేరా రేయ్, రేయ్ రే లేగరా. ఏంట్రా? రేయ్, నాకు మంచి రక్తం తాగాలనుందిరా. కలగనవా? పడుకో.